ఇప్పుడు ఇలా ఉన్నాయి నా ఐబ్రోస్. ఏలియన్ లాగా ఉండేదాన్ని అనుకుంటా. తీసుకుంది రా బంగారు. మనం అడగకుండానే తెచ్చిస్తారు కదా, అది ఎంత. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నర్మదా వ్లాగ్స్. ఈరోజు అయితే నేను ఆఫ్టర్నూన్ నుంచి వ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. కొంచెం మార్నింగ్ నుంచి అన్ఈజీగా ఉండే, సో ఫుల్ బాడీ పెయిన్స్, సో అందుకని కొంచెం లేట్గా స్టార్ట్ చేద్దామనేసి స్టార్ట్ చేస్తున్నాను. లంచ్ అయితే అయిపోయింది, నాది చీకుది ఇద్దరిది కూడా కదా నాన్న. మొమ్ము తిన్నావా? తను పాప అయితే షాప్ దగ్గరకు వెళ్ళింది. ఈరోజు నేను చీకునే. ఇంకా నాన్న అయితే లంచ్కి వచ్చేసి వెళ్ళారు కదా. ఇంకా వస్తూ పచ్చి శనక్కాయలు అయితే తీసుకొచ్చారు. ఇవి మేబీ నల్ల రాగిడిలో వేసినాం అనుకుంటా. నల్లగా ఉన్నాయి కొన్ని కాదు అన్నీ కొంచెం నల్లగా ఉన్నాయి అని ఎక్కువ అలా అంటున్నా. సో టేస్ట్ అయితే ఏదో మనవి ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే బెంగళూరులో దొరికేవి ఎలా ఉంటాయంటే కొంచెం హైబ్రిడ్ లాగా, కొంచెం పొడవు ఎక్కువ ఉంటాయి, లావు ఎక్కువ ఉంటాయి. బట్ ఇవైతే చిన్నగా మన సైడ్ ఉంటాయి కదా శనక్కాయలు, అలా అయితే ఉన్నాయి. వీటిని అయితే ఈవినింగ్ ఏమైనా వాష్ చేసేసి బాయిల్ చేసేయాలి. ఇల్లు క్లీనింగ్ ఉంది. పాపం అమ్మ మార్నింగ్స్ లేచినప్పుడు క్లీన్ చేసుకుంటుంది. కిచెన్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా అవతల సైడ్ బాల్కనీ అండ్ ఇటు సైడ్ బాల్కనీ రెండు కూడా అయిపోయాయి. వాష్రూమ్ కూడా క్లీన్ చేసేసింది. ఇంకా ఉన్నది బెడ్రూమ్స్, హాల్ ఒకటే. సో అందుకనేసి కొంచెం అక్కడ ఆ సైడ్ అంతా క్లీన్ చేసిస్తే ఈజీ అవుతుంది అని అనిపిస్తుంది. సో క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు. సో ఇప్పుడైతే ఇక్కడ క్లీన్ చేసేద్దాము. సో పైనుంచి కింద వరకు అయితే క్లీన్ చేద్దాం అనేసి అనుకుంటున్నా ఇదంతా కూడా. సో ఇదంతా క్లీన్ చేస్తే ఇంకా మిగతాదంతా అమ్మ చేసుకుంటుంది. సో ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాము. అవును, అడగడం మర్చిపోయాను. మైక్ అయితే యూజ్ చేస్తున్నాను కదా, వాయిస్ క్లారిటీ ఎలా ఉందో మీరు కింద కామెంట్ చేయండి. నా తీసుకుంది రా బంగారు. మనీ ప్లాంట్ నాకు చాలా ఇష్టం. మన చీకు గడికి కూడా చాలా ఇష్టం. వాటర్ వేస్తాడు ఎవ్రీ సండే కదా నాన్న. మ్యాగ్నెట్ తీసుకోనా, ఇది కూడా పట్టుకురా. అవుచ్. ఇవైతే పెళ్లి ఆల్బమ్ ఫొటోస్, పెళ్లివి అలాగే శ్రీమంత్ అవి. ఎవరో కామెంట్ చేశారు కదా, అంటే మీ పెళ్లి ఫొటోస్ షేర్ చేయండి అని. సో ఈ వీడియో కింద ఎవరైనా కామెంట్ చేయండి. సో ఎక్కువ కామెంట్స్ వస్తే మాత్రం పక్కా షేర్ చేస్తాను. తీసుకురానా, పెట్టేసే. ఇది నేనే పెడతలేరా నాన్న, పగులు కొడతావురా. తను పాప ఫ్రైజ్. ఓ తీసుకో. లవ్ ఇట్. ఫాస్ట్ గా అన్ని తొందరగా ఫినిష్ చేసేద్దాం. ఇది కూడా, ఇది రింగ్ లైట్ దే, కానీ దేనికి యూజ్ చేయాలో అర్థం కాక ఇంకా అక్కడ పైన పెట్టేశాను. నైఫ్. ఇదైతే మా ఆయన ఇచ్చిన గిఫ్ట్. చాలా ఇయర్స్ అయింది, బట్ చాలా సెంటిమెంట్. సో అందుకే దీన్ని వాడకుండా అలానే పెట్టాను. వాడితే పగిలిపోతుంది కదా అని. లేదు నాన్న, డాడీ తెచ్చిండేది కదా. ఇంక ఇవన్నీ పేపర్స్ ఏనాను. ఇది ఎలా ఉందంటే, అదేదో మూవీలో సునీల్ చెప్తాడు కదా, ఇదేదో అయ్యే పనిలా కనిపించట్లేదు, పైగా ఫిజికల్ గా మెంటల్ గా టైర్డ్ వేరే అవుతుంది అని. అలా ఉంది నా పని. అమ్మా, ఇవి ఎంత తుడిచినా కూడా తుడిచినట్టే అనిపిస్తలేదు. ఇవి డిజైన్స్ ఉన్నాయి కదా, సో వీటి మధ్యలో ఉంది చాలా. మన లవ్ గడేమో మంచిగా మస్క్ మిల్ అన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. అమ్మా,
ఎంత డబ్బు పెట్టి మనము చేయిస్తాం ఆల్బమ్స్, కానీ ఇలా కబోర్డ్ లో పెట్టేస్తాము. సో రెండు కూడా ఇలా మంచిగా కవర్, అలాగే దీంట్లో ఇంకొక ప్యాకెట్. భయపడతారు అసలు పెళ్ళిలో నేనున్న సైజు. అంటే చాలా ఒక మేబీ ఏలియన్ లాగా ఉండేదాన్ని అనుకుంటా. ఇది వచ్చేసి పెళ్ళిది. ఇది ఇంకొకటి అయితే ఉంది. సో ఇది వచ్చేసి శ్రీమంతం అనమాట. సో ఇప్పుడు తీయడం వద్దు, లేట్ అయిపోతుంది ఇవన్నీ తీయాలంటే. సో మీరు చూడాలి మా ఆల్బమ్ అనుకుంటే కింద కామెంట్ చేయండి. డెఫినెట్గా ఒక వీడియో చేసేసి ఫొటోస్ అంటే ఆల్బమ్ అంతా కూడా పెడతాను. సో రెండు ఉన్నాయి, శ్రీమంతంది అలాగే పెళ్ళిది. ఇప్పుడు చూడడానికి టైం కూడా లేదు. సో బయటకైతే వెళ్ళాలి. ఇది క్లీనింగ్ అంతా అయిపోయింది, ఇవన్నీ సర్దాలి ఇప్పుడు. జిప్పు పోయిందా? షట్. సో దీని మీద సెంటెన్సెస్ ఉన్నాయి, చాలా బాగున్నాయని చెప్పాను కదా, మేబీ అంతగా కనిపించట్లేదు అనుకుంటా. సో చదువుతాను, వినండి. ఎవ్రీ ఉమెన్ డిజర్వ్స్ ఎ మ్యాన్ హూ లవ్స్ అండ్ రెస్పెక్ట్స్ హర్, అండ్ ఎవ్రీ మ్యాన్ డిజర్వ్స్ ఎ ఉమెన్ హూ అప్రిషియేట్స్ హిస్ ఎఫర్ట్స్. ట్రూ కదా. అంటే ఒక హస్బెండ్ నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? డెఫినెట్లీ లవ్ అండ్ రెస్పెక్ట్. అండ్ మ్యాన్ ఏది ఎక్స్పెక్ట్ చేస్తారు, మన కోసం ఎంతలానో కష్టపడుతూ ఉంటారు. సో ఆ ఎఫర్ట్స్ని మనం అర్థం చేసుకుంటే హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ చాలా బాగుంటుంది. ఇది ఇచ్చి చాలా ఇయర్స్ అయింది, నేను అలానే ఎత్తి పెట్టేశాను అనమాట. నాకు కాఫీ తాగే అలవాటు అయితే లేదు. సో అందుకని అండ్ యూజ్ చేయడం కూడా, అంటే యూజ్ చేస్తే పగిలిపోతుందో లేదా అలా చేసుకోవడం ఇష్టం లేదు. సో అందుకని అలానే పైన పెట్టేశాను, ఇంకా కింద ఉంటే మన చీకుగాడు తనతో ప్రాబ్లం కదా. సో అందుకని మనం హస్బెండ్ దగ్గర చాలా గిఫ్ట్స్, అంటే మన బర్త్డేకో లేదా పెళ్లి రోజుకో అలా, అలానే కాకుండా రెగ్యులర్గా కాకుండా ఏదైనా నచ్చినప్పుడు నాకు అది కావాలి, ఆ శారీ కావాలి, జ్యువెలరీస్ కావాలి అని అడిగి తీసుకుంటాము. అడిగి తీసుకున్న ఐటమ్ మనకు నచ్చి తీసుకుంటాము, బట్ మనం అడగకుండానే తెచ్చిస్తారు కదా. అది ఎంత చిన్న వస్తువు అయినా ఏదో తెలియని ఎమోషన్ అటాచ్ ఉంటుంది. అలా ఇది పైన అయితే, పైన కబోర్డ్ ఉంది కదా, దాంట్లో అయితే సర్దేశాను. ఇక ఇక్కడవన్నీ కూడా సర్దాలి. బట్ ఏంటంటే వీడికి కటింగ్ చేయించాలి, అలాగే నేను కూడా ఐబ్రోస్ అయితే చేయిద్దాం అనుకుంటున్నా. చూడండి ఇప్పుడు ఇలా ఉన్నాయి నా ఐబ్రోస్. సో చేయించుకొచ్చిన తర్వాత ఏది బాగుందో చెప్పండి. వితౌట్ పార్లర్ ఆర్ విత్ పార్లర్ బాగుంటాయి ఐబ్రోస్ అనేసి. ఇప్పుడు ఇద్దరం బయటకైతే వెళ్తున్నాము. అలాగే ఓటర్ ఐడి అయితే కట్ చేసి పారేశాడు కదా, సో దాన్ని ఏమన్నా అంటే ఫొటోస్ ఉన్నాయి, సో దాన్ని అలాగే తీసుకొద్దామనేసి అనుకుంటున్నా. అందుకని ఇంకా లేట్ అయితే 6 అయింది అనుకోండి. సో వర్క్ నుంచి రిటర్న్ వచ్చే వాళ్ళు ఉంటారు కదా, రష్ ఎక్కువగా అయిపోతుంది. అందుకే తొందరగా చేయించుకొద్దామనేసి అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే పార్లర్కి వెళ్ళాము. పార్లర్కి వెళ్ళేసి ఐబ్రోస్ చేయించుకొని నేను చీకుకి చెప్తూ ఉన్నా, చూడనా నాకు తను కట్ చేస్తూ ఉంది కదా, నేను సైలెంట్గా కూర్చున్నా, నువ్వు కూడా సైలెంట్గా కూర్చోవాలి, నీకు హెయిర్ కట్ చేసేసారి అని చెప్పినందుకు చూడండి ఎంత సైలెంట్గా కూర్చున్నాడో, అస్సలు అల్లరి చేయట్లేదు, ఆరామ్సే చేయించుకున్నాడు. సో కటింగ్ అంటున్నాను, లవిత్ గారికి కటింగ్ చేపించేసాము. అలాగే నేను ఐబ్రోస్ అయితే చేయించుకున్నాను. సో
ఇలా ఉంటుందన్నమాట. నేను కటింగ్ సారీ ఐబ్రోస్ చేయించుకుంటే ఇలా ఉంటుంది నాకు. లేదంటే ఇంతకు ముందు చూపించాను కదా! సో, అలా అయితే ఉంటుందన్నమాట. ఏది బావుంది? ఐబ్రోస్ చేయించుకుంటే బావుందా? లేదంటే నార్మల్‌గా ఉంటేనే బావుంటుందా? కింద కామెంట్ చేయండి. మన చీకు గడ కటింగు స్నానం చేయించిన తర్వాత చూపిస్తాను. అంటే పౌడర్ అంతా ఎక్కువ వేసేసారు కదా! అందుకనేసి ఇంక వద్దనిపిస్తుంది. సో, మార్నింగ్ అయితే 2 టైమ్స్ మషిన్‌లో బట్టలు వేసింటి అప్పుడే. అందుకనేసి ఇంక అప్పుడే వేయలేదు. ఇంకా స్కూల్ బ్యాగ్స్ అన్నీ కూడా వేసేద్దాం అనుకుంటున్నా. తను పాప స్కూల్ బ్యాగ్‌ని ఇప్పుడు లగేజ్ బ్యాగ్‌గా మార్చాలి. ఆహ్, అలా అయితే కొన్ని క్లాత్స్ ఎక్కువగా అంటే ఇప్పుడు 3, 4 మెంబర్స్ ఎక్కడికైనా బయటికి వెళ్తామనుకోండి. అప్పుడు సెపరేట్ బ్యాగ్స్ ఉంటే ఈజీగా వాళ్ళు ఇలా స్కూల్ బ్యాగ్‌లా ఉంటే సో, ఈజీగా మోసుకుంటారు కదా! అందుకనేసి ఈ బ్యాగ్‌ని వాష్ చేద్దామని వాష్ చేస్తున్నా. సమ్మర్ హాలిడేస్ కదా! ఇంకా ఊరికైతే వెళ్ళాలి. సో, దీంట్లో అయితే తను పాప లగేజ్ ఎక్కువగా పడుతుంది. అలాగే తన డాన్స్ క్లాస్ బ్యాగు, మన చీకు బ్యాగు, లంచ్ బ్యాగు అన్నీ కూడా వేసేస్తాను. టైర్డ్‌గా ఉంది. 4:00కి పోయాము. 6 అయింది. అంటే ఐబ్రోస్ దగ్గర పెద్దగా టైం అవ్వలేదు. అలాగే లలిత్ కటింగ్ దగ్గర కూడా పెద్దగా టైం అయితే అవ్వలేదు. బట్ ఓటర్ ఐడీ అయితే చేయించాను. చూపిస్తాను నేను. మంచిగా వచ్చింది కలర్. పాతదైతే వైట్ అండ్ బ్లాక్ ఉండే. కొత్తది కలర్ జెరాక్స్ ఇచ్చారు కదా! బావుంది. బట్ 100 రూపీస్ బొక్క. సో, అలా క్లీనింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసాను. సో, బ్యాగ్స్ ఈ టైంలో ఎందుకు వేస్తున్నానంటే, ఇంకా థర్స్‌డే నేను బయటికి వెళ్ళాలి. ఇంకా ఫ్రైడే కూడా కుదరదు. సో, అందుకనేసి వేసేద్దాము, డ్రై అయిపోతాయి కదా! అనేసి ఇంకా వీటిని వేస్తున్నాను. థర్స్‌డే అయితే బయటికి వెళ్ళాలి. మీతో షేర్ చేసుకుంటాను. మినీ వ్లాగ్‌లో అయితే షేర్ చేసుకుంటానన్నమాట. సో, అందుకని ఇంక ఇక్కడితో అయితే వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానెల్‌ని సపోర్ట్ చేయండి. అంటిల్ నెక్స్ట్ వీడియో కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. టేక్ కేర్. బై బై.